హలో అందరికీ, ఈరోజు మన స్పెషల్ ఆంధ్ర స్టైల్ వంకాయ ఎండు చేప. మీకు ఎంతమందికి కాంబినేషన్ అంటే ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే బాగా ఇష్టం. ఈ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. ఈ ఎండు చేపలో చాలా రకాలు ఉంటాయి, బట్ మేము తినేదైతే ఇదే. ఈ ఎండు చేపని వంకాయలో తింటే ఉంటుంది, ఆహా చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, అంత బాగుంటుంది. మరి అయినా చాలామందికి దీని వాల్యూ తెలియదులేండి, అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేం. కానీ ఈరోజు రెసిపీ సంగతి అయితే చూసేద్దాం రండి. మరి దీని ప్రాసెస్ ఎలాగా ఏంటి అనేది వీడియో ఎండ్ వరకు చూసేయండి. అలాగే మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. సో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం రండి. వంకాయ ఎండు చేపలు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు 5, 2 ఉల్లిపాయలు, వంకాయలు. కొంచెం వాటర్ అనేది తీసుకొని కల్లుప్పు అనేది వేసుకుంటున్నాము. దానిలోకి ఇప్పుడు చేపలు అనేవి వేస్తున్నాము. సో ఇవన్నీ ఒకసారి కడుక్కుంటున్నాము. నీసు వాసన రాకుండా ఉండడానికి మనం ఒకసారి ఉప్పు వేసుకొని చేపలను అనేది క్లీన్ చేసుకుంటాము. ఫిష్ అయితే ఎండు చేప అయితే ఈ విధంగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాము. వంకాయలు కూడా ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాం. స్టార్ట్ చేసేద్దాం రండి. సో బ్యాన్ అనేది పెట్టుకున్నాము కళాయి. సో ఆయిల్ అనేది పోసుకుంటున్నాము. సో ఆయిల్ అనేది వేడెక్కాక మన చేపలు అనేవి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే బాగుంటుందండి. ఈ విధంగా అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి, లేకపోతే నూనెకి అవి టప్ టప్ మన మీద పడుతూ ఉంటాయి. ఇప్పుడు ప్లేట్లోకి అయితే మనం వేయించుకున్న డ్రై ఫిష్ ఎండు చేపను అయితే తీసేసుకుంటున్నాము. మనం చక్కగా ఇవి ఇలా వేయించుకొని పచ్చళ్ళలోకి తినచ్చు, పప్పుచారులోకి తినచ్చు. కాంబినేషన్ అయితే అదిరిపోద్ది. సో ఇప్పుడు వేయించుకున్న ఎండు చేపల ఆయిల్లోనే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాము. సో ఇప్పుడైతే మనం వంకాయలు కూడా వేసేసుకుంటున్నాము. మనం ఎందుకు ఇలా సపరేట్గా తీసుకున్నామంటే మనం ఈ కర్రీలోకి అవి వేసేస్తే విడిపోద్ది, ముక్కలాగా ఉండదు, విరిగిపోతాయి కాబట్టి ఇట్లా వేసుకుంటాము. సో మన వంకాయలు అయితే కొంచెంసేపు మగ్గనిద్దాము. ప్లేట్ వేసుకున్నాము. కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాము త్వరగా మగ్గటానికి. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాం. సో ఒక 5 మినిట్స్ తర్వాత మనం చూద్దామండి. ఇప్పుడైతే మగ్గనిద్దాం కొంచెంసేపు. ఆయిల్లోనే బాగా మగ్గాలండి. మేమైతే ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ అనేది యాడ్ చేయట్లేదు. ఆయిల్ అనేది కొంచెం పైకి తేలింది, మగ్గింది కాబట్టి కొంచెం కారం అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కారం వేసిన తర్వాత వేయించుకున్న ఎండు చేపలు కూడా వేసేస్తున్నాము. ఎండు చేప వంకాయ తింటే అదిరిపోద్ది. మరి మీరు కూడా చేసేసుకోండి ఆలస్యం లేకుండా. మేము చేసిన విధానంలో ట్రై చేయండి, తింటే ఏం బాగుందిరా అనాల్సిందే. ఇంకా ఏ పొడి మసాలాలు, గరం మసాలాలు ఏమీ వేసుకోక్కర్లేదండి. ఇదే పద్ధతిలో సింపుల్గా అండ్ ఈజీగా టేస్ట్ కూడా అదిరిపోయేలాగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మరిన్ని ఫుడ్ వీడియోస్ కోసం మోనా స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే మేము చేసిన వంకాయ ఎండు చేప మీ ఇంట్లో ట్రై చేసి రివ్యూ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.